సామాన్లన్నీ రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. అన్నా అది పార్టీ. నేను సిగ్నల్ ఇవ్వగానే వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్ సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రేటు ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుందని. ఏంటేంటేంటేంటి ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. తొందరగా ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. ఆగండి తీసే అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? రే ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రే వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెత్తోడు పంచి డైలాగులు ఇలా చచ్చిపోతారా జనం. పార్టీని పట్టుకోండి. నా ఒంటి మీద చేయబడ్డాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామనే మా కాంట్రాక్ట్ ఇస్తేనే కొడతామమ్మా. నీ అయ్యే చలిపోతురా, నన్ను కొట్టరా. నిన్ను ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా, మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. సోనాది కదా చూసాను. నా పెళ్లి బట్టలు నీ చేత్తో నాకిస్తే వెళ్ళి పేట్ల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో ఒప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే
ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? వావ్, నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి ఏడవడం. రే చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. అన్నా ఆగన్నా, మేము ఫ్రెండ్సే అన్నా. వద్దన్నా, నేను చెప్పేసి నాన్న. దున్నపోతులా ఉన్నావు, అర్థం కావట్లేదా? మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మధ్యలో నువ్వెవడరా? నన్నే కొడతావురా? అంటే టెన్షన్ లో ఎమోషన్ వచ్చేసి నీ మీద చేసుకున్నాను. నన్ను క్షమించన్నా. క్షమించమని అడిగాను కదన్నా. అన్నా, దెబ్బకి దెబ్బ చెల్లి అయిపోయింది, ఇంకా ఆపే అన్నా. వాళ్ళు అయిపోయాడు. కాసేపు వెయిట్ చేయండి, మీ వాడి బాడీ బయటకు వస్తుంది. అన్నా, తప్పదంటే తప్ప, వైలెన్స్ ని ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కాదన్నా నాది. అంటే ఏంట్రా? కొడతావా? కొట్టు! ఒరే, నేను కొట్టేదాకా సాటిస్ఫై అయ్యేలా లేవురా నువ్వు.
సారీ అన్న. కండలదేముందన్నా, 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికైనా వస్తాయి. నీ బలం 10 మంది మీద ఉపయోగిస్తే రౌడీ అంటారన్నా, అదే 10 మంది కోసం ఉపయోగిస్తే గొప్పోడు అంటారన్నా. అన్నా, ఇక్కడ అసలు మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదన్నా. నా మంచితనంతో నువ్వు నన్ను వదిలేసావంతే. ఓకేనా? బయట అలా చెప్పు. ఏంటన్నా, నా మాటనవా? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? పద, సొక్క వేసుకో. త్వరగా పోనీ. కొబ్బరి బొండాలు రా. స్టూడెంట్ లీడర్ నుండి పార్టీ లీడర్ గా కష్టపడి ఎదిగాను రా. నీకు నా తర్వాత పొజిషన్ వచ్చేలా చేశాను, కానీ నువ్వు పార్టీ సీక్రెట్స్ అని అపోజిషన్ వాళ్ళకి చెప్పి అమ్ముడు పోతావరా? yes I want number 1 పొజిషన్. ఓనిలే అన్న, కక్కుర్తిపడి ఏదో పని చేశాడు. ఎంత కాదనుకున్నా నిన్నటి వరకు నీ ఫ్రెండే కదా. శత్రువు పొడిచే కత్తిపోటు కన్నా స్నేహితుడు పొడిచే వెన్నుపోటు భరించలేదురా. ఇది రాజమండ్రి రాజస్థాన్ ఎడారా?